ఓం శాంతి. ఒక సీన్ మన ఎదుటికి తెచ్చుకుందాం. కొంతమంది దాండి ఆడుతుంటారు. పెద్ద సర్కిల్గా ఆడుతుంటారు. ఆ ఆట ఎప్పుడు సుందరంగా ఉంటుంది? ఎదుటివారు కర్రను ఆడించినప్పుడు అది ఏ పక్క ఉందో గమనించి మనం కూడా దానిని కొడితే అది నాట్యం అవుతుంది. అలా కాకుండా మనమే కర్ర తిప్పుతుంటే అది యుద్ధం అవుతుంది. కుటుంబంలో కూడా అంతే. మన సంస్కారమే జరగాలి, నా మాటే నెగ్గాలి, అందరూ నా మాటే వినాలని అంటే ఆ ఇంట్లో ప్రతిరోజు యుద్ధమే. భగవంతుడు మనకు ఒక సుందరమైన లైన్ చెప్తారు. ఆ దాండియా ఆటలాగనే ఒకరి సంస్కారంతో మరొకరి సంస్కారం కలుపుకొని వెళ్ళే రాస్ చేయండి అని. ఎదుటివారి సంస్కారాన్ని గమనించి మన సంస్కారాన్ని కలుపుకుంటూ పోవాలి. అప్పుడే కుటుంబంలో రిలేషన్ యొక్క రాస్ జరుగుతుంది. నలుగురుంటే నలుగురి సంస్కారాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకరి సంస్కారాలను మరొకరు గౌరవిస్తూ ప్రేమగా అడ్జస్ట్ అయి నడుచుకున్నప్పుడే అది సుందరమైన ఫ్యామిలీ అవుతుంది. నా మాటే చెల్లాలి అని అన్నప్పుడు ఇల్లు రణరంగం అవుతుంది. ఓం శాంతి.